వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ ఘటన రాజకీయంగాను పెద్ద దుమారమే రేపింది. ఇప్పటికీ ఈ ఘటనను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అంతలోనే కోల్కతాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో హత్యాచార ఘటనలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో వరుస దారుణాలు జరుగుతుండటంతో బెంగాల్లోని దీదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటన యావత్ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. ఇప్పటికీ కోల్కతాలో జూనియర్ వైద్యులు విధులకు హాజరు కావడం లేదు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేవలం బెంగాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. అసలు మన దేశంలో మహిళలకు రక్షణ ఉందా అంటూ వైద్యులు, ఆసుపత్రిలోని సిబ్బంది తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పలు చర్యలు చేపట్టింది. కోల్కతా ఘటన ఇంకా మరొక ముందే తాజాగా అక్కడి మరో దారుణం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగనాస్ జిల్లాకు చెందిన ఓ బాలిక ఈ నెల 4న కోచింగ్ క్లాస్కు హాజరయ్యేందుకు వెళ్లింది. కానీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. కోచింగ్ కోసం ఇంటి నుంచి ఉదయం వెళ్లిన తమ కూతురు రాత్రైనా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి నిండా గాయాలతో బాలిక మృతదేహం పొలంలో లభ్యమైంది. ఈ ఘటనతో ఆ బాలికకు చెందిన గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహానికి గురై కర్రలతో వచ్చి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అంతేకాదు, అవుట్ పోస్టుకు నిప్పు పెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా బృందాలు భారీ సంఖ్యలో మోహరించి అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కోల్కతాలో కోచింగ్ సెంటర్కు వెళ్లిన ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. నేరస్తుడికి 3 నెలల్లోగా మరణ శిక్షను అమలు చేయాలని ఆదేశించారు. మరోవైపు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు బాలికను తానే హత్య చేసినట్లుగా అంగీకరించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించడం వల్ల హత్య చేసి కాలువలో పడేసినట్లుగా నిందితుడు పేర్కొన్నట్లు సమాచారం. ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి కొద్ది రోజుల ముందు నుంచి నిందితుడు బాలిక స్కూల్కు వెళుతున్న సమయంలో ఆమెకు ఐస్ క్రీంలు ఇస్తూ పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించినట్లుగా విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన రోజు బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి వెళుతుండగా సైకిల్పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. కోల్కతా వైద్యురాలి ఘటన మరొక ముందే మరో బాలిక దారుణంగా హత్యకు గురవడంతో మమతా ప్రభుత్వంపై బీజేపీలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇలాంటి దారుణాలు బెంగాల్లో అనేకం జరుగుతున్నాయని బీజేపీ మండిపడుతోంది. మహిళల భద్రత విషయంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్లో మహిళలపై ఎన్ని దారుణాలు జరిగినా వారి భద్రత కోసం మమతా బెనర్జీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు రాష్ట్రంలో రక్షణ ఉందా అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన సీఎం మమతా బెనర్జీ ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా పశ్చిమ బెంగాల్లో మహిళలు, బాలికలపై జరుగుతున్న దారుణాలకు దీదీ ప్రభుత్వ వైఫల్యమేనని బీజేపీ ఆరోపిస్తోంది. బెంగాల్లో వరుస దారుణాలు ఇప్పుడు దీదీ ప్రభుత్వానికి సవాల్గా మారాయి. కోచింగ్ కోసం వెళ్లిన ఒక బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఇప్పుడు మరోసారి బెంగాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. పశ్చిమ బెంగాల్లో చిన్నారులు, బాలికలు, మహిళలకు అసలు రక్షణ ఉందా అనే ప్రశ్నలు దీదీ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిడ్డలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.